ఇంకా లగేజ్ మొత్తం తీసుకొచ్చి కింద పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ అయితే బండి తీసుకురావడానికి వెళ్ళాను. ఈ రోడ్డు అయితే నేను అస్సలు మర్చిపోలేను. ఇంకా ఇటు వంట అయ్యిందో లేదో ఇటు వెళ్ళే వాళ్ళం పార్క్కి. ఇంకా మా హస్బెండ్తో పాటు డ్యూటీ టైంకి ఇంకా ఆ ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తే ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. డైలీ అయితే భలే బాగుండేది అక్కడ. ఇంకా ఇక్కడ మాత్రం కిందికి వచ్చి కాసేపు నిలబడ్డం తర్వాత మా కన్ను ఫ్రెండ్స్ వచ్చారు, చూసేసేయండి ఎంతమంది అనుకున్నాం అసలు. అంటే అక్కడ క్వార్టర్స్ మొత్తం రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాటలు వినాయి. ఇంకా అసలు ఉండపోయేది రూమ్లో, అస్సలు ఉండకపోయేది. బయటనే ఈ టైం బయటే వాళ్ళతో పాటే కూర్చోవడం, వాళ్ళతో పాటే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే పెద్ద మనిషిలాగా చూస్తూ ఉండడం. కన్ను 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 నోనో అంటూ వాళ్ళైతే బాగా అరుస్తుండే వాళ్ళు. ఇంకా ఒక్కరోజు కనిపించకపోయేసరికి పడుకున్నా ఇంకా లేదా మా హస్బెండ్ డ్యూటీ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళైతే కనీసం ఒక 10 మెంబర్స్ అయినా అడిగేవాళ్ళు కన్నకహా అని. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే అందరికి బాయ్ చెప్పేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ చూడండి అసలు ఎన్ని లగేజ్ 20 days కోసం ఎన్ని ఎవరైనా తీసుకెళ్తారా అసలు. మేమైతే మరీను ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్లో మా బాబు మా హస్బెండ్ అయితే బాగా ఆడుతూ ఉన్నారనమాట. ఇంకొకటి ఇంకా మేము ఇక్కడ నుండి వచ్చామా, ఇక్కడ నుండి వచ్చిన తర్వాత మేము రాంచీలో కూడా మళ్ళీ ప్యాకింగ్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చేసింది. ఇంకా మేము ఇక్కడ నుండి కూడా రాంచీ నుండి కూడా వెళ్ళిపోతాం అనమాట. ఇంకా రాంచీ నుండి మేము వెళ్ళేది మాత్రం ఇంటికే వెళ్తాం. ఒక 3 years ఇంకొక పోస్టింగ్ మొత్తం వెళ్ళాం కావచ్చు మరి. ఇంకా ఆ తర్వాత మేము స్కూల్ టైంలో మేమైతే ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఒక 3 years మాత్రం ఇంటి దగ్గరే ఉంటాం అనమాట. నా పెళ్ళి తర్వాత చాలా గ్యాప్ వచ్చిందనమాట మేమైతే ఇంటి దగ్గర ఉండడం. నేను మా అంటే ఒక 2 yearsలో ఒక 5 months కూడా నేను ఇంటి దగ్గర ఉండలేదు. అటు ఇటు తిరగడం. ఇంకా 1 month 2 months నేను కన్ను డెలివరీ అయినప్పుడు 2 months ఉన్నా. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా 1 month 45 days. ఇంకా నాకు అసలు ఇంటి దగ్గర ఉన్నట్టే అనిపించకపోయేది. ఇప్పుడు మాత్రం 3 years మొత్తం ఇంటి దగ్గరే హ్యాపీగా ఇంకా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, అన్ని పండగలకి మంచిగా పండగ చేసుకోవచ్చు అన్నీ అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చేసింది. నేను అయితే బాబుతో కదా నాకు అస్సలు వీడియో తీయడానికి అవ్వట్లేదు. కొన్ని వీడియోస్ మాత్రమే నేను తీసానమాట. ఇంకా ఇక్కడ ట్రైన్లో చూడండి మా హీరో ఎంత సతాయించాడంటే ఫస్ట్ టైం నాకైతే జర్నీ పైన విరక్తి వచ్చింది. అసలు ఇంటి దగ్గర ఉండిపోవడమే బెటరు, ఏంటి అసలు అటు ఇటు తిరగడం అని అనిపించింది అనమాట. ఇంకా మేమైతే రాంచీ వచ్చేసిన తర్వాత వీడియో అయితే అస్సలు చేయలేదు. మా రూమ్